ఫ్రెండ్స్ నమస్తే. సో 97% ఉంది. నేనైతే నా జర్నీని ఈరోజు స్టార్ట్ చేశా. డేట్ వచ్చేసరికి అక్టోబర్ 4వ తేదీ 2025. నేను ఇప్పుడు ఈరోజు అయితే అనంతపురం నుండి కళ్యాణదుర్గం అయితే ఆర్డిటీకి వెళ్తున్నాను వర్క్ మీద. అనంతపురం బైపాస్లో ఉంటే మనమైతే నా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్లు చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ మనకి ఈ అవుట్కట్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే వస్తుంది, నరిగమ్మ టెంపుల్ అని అంటారు. మెయిన్ టెంపుల్, ఫేమస్ టెంపుల్. ఇక్కడ తెలియని వారి కోసం ఇదైతే చిన్న హింట్ అండి. ఈ టెంపుల్ దాటుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనమైతే డెస్టినేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈవెన్ ఇది అవుట్కట్స్ అనేది ఒక హింట్ అనమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడైతేను. అండ్ నేనైతే దాటుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి వరుణ్ బ్రో అయితే వర్షం పడుతూ ఉన్నాడు. చూడాలి మరి ఎంతవరకు పడుతుంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే చూడాలా. మన ఫైనల్గా 4-way నుండి 2-wayకి వచ్చేస్తాము. అంటే సింగిల్ రోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్టేట్ హైవే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి ఒక కాఫీ షాప్ అయితే బాగుంటుంది. నేను చూపిస్తాను. అది కూడా చాలా ఫేమస్, తాటిబెల్లం కాఫీ అంటారు. మనం బెంగళూరు వెళ్తున్నప్పుడు టోల్ గేట్ కంటే ముందు వస్తుంది. సేమ్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా, ఇక్కడే అన్నమాట. సో నేను రెగ్యులర్గా ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ఎందుకంటే షుగర్ అయితే వేయరు, తాటి బెల్లంతో బెల్లం కాఫీ అనమాట. 20 రూపీస్ కాఫీ. ఇక్కడైతే తాటిబెల్లం కాఫీ చూస్తున్నారు కదా, సామ్ అయితే వేస్తున్నాడు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా తాగింటే కింద కామెంట్ అయితే తెలియజేయండి. సో ఇది 20 రూపీస్ అనమాట. కప్పు కాదు, గ్లాసు. సో తాటిబెల్లం కాఫీ మనకు మామూలుగా అన్ని చోట్ల అయితే ఈ ఫ్రాంచైజీ అయితే ఉంటుంది. బట్ ఒక్కసారి టేస్ట్ చేయండి, బెల్లం కాఫీ చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి వడ్డేపల్లి అనే టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి పంపనూరు అనే గ్రామం అయితే వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇలా వనమిత్ర అని అయితే మనకు ఒక పార్క్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా మటుకు ఇక్కడైతే పిల్లలు తీసుకొని ఆడించుకోవడానికి అయితే వెళ్తుంటారు. నేను మళ్ళీ రిటర్న్లో మీకు అవైలబిలిటీ అన్ని డీటెయిల్స్ కూడా పెడతాను. ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకి లెఫ్ట్ సైడ్ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇలాగ దారి అయితే ఉంటుంది. చాలా మటుకు కార్లు అన్నీ కూడా ఇక్కడి నుంటేనే వెళ్తూ ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కార్ పార్కింగ్ అలాగే గుడికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తా చూడండి. కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు. యూజువల్గా మంగళవారం, ఆదివారం ఇక్కడైతే ఈ గుడిలో చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ కార్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ అటు సైడ్ కూడా ఉందండి, గుడికి అటు సైడ్ కూడా ఒకటి రూట్ ఉంది, అక్కడ కూడా ఉంటారు. నేను స్టాప్ చేసి మీకు వెహికల్ని అయితే చూపిస్తాను. గుడి లోపలికి అయితే వెళ్ళలేదు కానీ చాలా ఫేమస్ టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ ఆపోజిట్లో మనకు కొండ మీద వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటారు. అది కూడా నేను చూపిస్తాను వీలైతే. రైట్ సైడ్లో మనకి నవగ్రహ టెంపుల్ అనమాట, ఇక్కడ స్టార్టింగ్లోనే. ఆ తర్వాత అక్కడ మెయిన్ టెంపుల్ అనమాట, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ లెఫ్ట్లో మళ్ళీ కూర్చొని అందరూ దీపాలు పెడుతున్నారు చూడండి. అందరూ చాలామంది అయితే ఉంటారు. అండ్ గుడి లోపల మనకి కాలు పెట్టే కూడా స్థలం ఉండదు, అంతమంది అయితే వచ్చి ఉంటారు. చాలా బేసిక్గానే ఈ టెంపుల్ అనేది బిజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత, యాక్చువల్గా నేను లెఫ్ట్లోనే వెళ్ళాను అని చెప్పాను కదా, మెయిన్ బస్ స్టాప్ అనేది ఇక్కడ ముందర ఉంటుంది. ఈ బస్ స్టాప్ దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ ద్వారం కనపడుతుంది కదా, ఆ సింహద్వారం నుండి కూడా నడుచుకుంటూ వెళ్తారు. అండ్ యూజువల్గా బిజీగా ఉండడం వల్ల పోలీస్ పికెట్ కూడా ఇక్కడైతే ఉంటుంది. ఎవరు ఏ అల్లర్లు మోకళ్ళు రాకోకుండా, గొడవలు జరుపుకోకుండా ఉంటారు. ఇది ఆర్చ్ అనమాట, ఆర్చ్లో అంటే వెళ్ళాలి. అండ్ ఫ్రీ బస్సు పెట్టారు కదా, దాని ఎఫెక్ట్ అయితే ఇలా ఉంది. ఆడవాళ్ళు చాలానే ఈ గుడికి ఇంతకు ముందు వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారు. అండ్ తర్వాత నా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశాను. వర్షం అయితే ఓ రేంజ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. చూడాలి మరి నేనైతే రిటర్న్ ఏ విధంగా వెళ్ళాలి అనేది. ఆకాశం చూడండి ఎంత అంటే అంత న్యాచురల్గా
ఈ సీనరీని చూడడానికి మనము 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది నేచర్ అయితే ఈ ఏరియాలో. ఎందుకనంటే అందరూ వర్షాభావం ఉన్నప్పుడు ఇక్కడ పంటలు ఎక్కువ పండిస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ రిటర్న్ జర్నీలో నేనైతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. నేను ఆల్మోస్ట్ 2 గంటలప్పుడు వస్తున్నాను రిటర్ను, అయినా కూడా లేడీస్ ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అనేది. యూజువల్గానే ఎక్కువ మంది వస్తారు, ఇప్పుడు శ్రీశక్తి పథకం పెట్టడం వలన ఇంకా ఎక్కువ మంది అయితే వస్తున్నారు. కాబట్టి కొంచెం బస్సెస్ అయితే ఎక్కువ వేస్తే బాగుంటుంది అని అయితే మా అభిప్రాయము. అండ్ ఈ ఊరు దాటిన తర్వాత మీకు పార్క్ అయితే చూపిస్తా అని చెప్పాను కదండి, ఆ పార్క్ దగ్గర కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే ఈ వనమిత్ర చాలా బాగుంది, అందుకే ఇక్కడ ఉన్న వాటిల్లో బెస్ట్ అని ఇక్కడికైతే చాలామంది వస్తుంటారు. అండ్ ఇక్కడ ఎంట్రీ అనమాట 20 రూపీస్ టికెట్ ఉంటుంది. 4 ఇయర్స్ అబవ్ ఉండే వాళ్ళకి టికెట్ అయితే తీసుకోవాలి. 8 o'clock నుండి ఆల్మోస్ట్ 2 o'clock 2:30 వరకు ఇక్కడైతే వనమిత్ర ఓపెన్ అయ్యే ఉంటుంది. సో మీరు ఎవరన్నా ఒకవేళ వచ్చి ఉంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.